తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో పాలనపై ఫోకస్ పెంచింది. ఇందులో భాగంగానే త్వరలో కేబినెట్ విస్తరణ చేపట్టనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి కాకుండా మొత్తం 11 మంది కేబినెట్లో ఉన్నారు. త్వరలో మరో నలుగురికి కేబినెట్లో చోటు దక్కనున్నట్లు తెలుస్తుంది. లెక్క ప్రకారం రేవంత్ కేబినెట్లో ఇంకా ఖాళీలున్నాయి. ఇప్పుడు రేవంత్ కూడా అదే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. లోక్సభ ఎన్నికలు పూర్తి కావడంతో రాజకీయ లెక్కలన్నీ క్లియర్గా కనిపిస్తుండటంతో మరో నలుగురికి తన కేబినెట్లో ఛాన్స్ ఇచ్చేందుకు రేవంత్ రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే మంత్రివర్గంలో చోటు కోసం చాలామంది నేతలు ఎదురు చూస్తున్నారు. కానీ రేవంత్ మనసులో మాత్రం 2-3 విషయంలో స్పష్టత ఉందని, వారికి ఎలాగైనా మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. నిజామాబాద్ నుండి బోధన్ ఎమ్మెల్యేగా గెలిచిన సుదర్శన్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి ముదిరాజ్ కోటాలో అవకాశం దక్కనున్నట్లు తెలిసింది. భువనగిరి ఎంపీ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపులో కీలక పాత్ర పోషించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ నుండి గడ్డం వివేక్ సైతం మంత్రివర్గంలో తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆయనతో పాటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు పేరు వినిపిస్తుంది. అయితే వీరిద్దరిలో ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది ఉత్కంఠంగా మారింది. వివేక్ వైపే రేవంత్ మొగ్గు ఉన్నట్లు సమాచారం. నిజానికి తొలి క్యాబినెట్లో ఆయనకు అవకాశం ఇవ్వాలని అనుకున్నప్పటికీ అప్పుడే కనుక ఛాన్స్ ఇస్తే మొన్నటి లోక్సభ ఎన్నికలలో ఆయన కుమారుడికి సీటు ఇచ్చేందుకు ఇబ్బంది వస్తుందన్న ఉద్దేశంతో అప్పుడు ఆగినట్లు చెప్తున్నారు. తెలివిగా కుమారుడికి లోక్సభ సీటు వచ్చిన తర్వాత ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఛాన్స్ కొట్టేయటానికి వివేక్ రెడీగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నుండే వినిపిస్తుంది. మరోవైపు ఉమ్మడి రంగారెడ్డి నుండి ఒకరికి మినిస్టర్ పోస్ట్ ఇవ్వనున్నట్లు తెలిసింది. అయితే మంత్రివర్గంలో చోటు కోసం కాంగ్రెస్ పార్టీలో ఆశావాహకుల సంఖ్య పెద్దగానే ఉంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చాలామంది ఆశ పెట్టుకున్నారు. నేరుగా రేవంత్ను కొందరు కలిసి, కొందరు తమకు అనుకూలంగా ఉండే మంత్రుల ద్వారా పైరువేలు చేసుకుంటున్నారు. అయితే లోక్సభ ఎన్నికల ఫలితాలు, ఏ జిల్లాల్లో ఎవరు బాగా పనిచేశారు, ఎక్కడ ప్రజలు ఆదరించారు, ఎక్కడ పార్టీ బలహీనంగా ఉంది, కులాలు, లెక్కలు వంటి అంశాలన్నీ చూసుకొని కొత్త మంత్రులను ఎంపిక చేయబోతున్నారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, పొంగులేటి, మల్లా భట్టి విక్రమార్క వంటి వారు కూడా కొత్త మంత్రివర్గంలో తమ అనుచరులకు స్థానం ఇప్పించుకునే ప్రయత్నాలలో ఉన్నారు. ఢిల్లీలో పార్టీ అధిష్టానం నుండి రేవంత్పై ఒత్తిడి పెంచేందుకు కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఎవరు మంత్రి పదవి సాధించుకుంటారో, ఎవరు రేసులో వెనుకబడిపోతారో కొద్ది రోజుల్లో తేలిపోనుంది.